సనాతన ధర్మం పేరుతో చాలా అన్యాయాలు సనాతన ధర్మం అది ఇది బొంగు భోషణాలు ఇగో నేను హిందువునే వెళ్ళి మనసు బాగోలేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అక్షంతలు తీసుకుంటాం, జల్లుకుంటాం, తీర్థం పెట్టుకుంటాం, ఉండిలో వేస్తాం, ప్రసాదం తినేసి ప్రశాంతంగా మంత్రం యంత్రం చదువుకొని వస్తాం. అంతేగాని కొట్టుకు సాగు మెంబర్. జాగ్రత్తగా ఏమనండి, మీరు యూత్ ఎలా ఉండాలి అంటే మీరు క్రిస్టియన్ అయితే వెళ్ళి బైబిల్ చూలో ఒక వాక్యం చదివి ప్రశాంతంగా ఆ పాస్టర్ చెప్పింది విని వెళ్ళి ప్రశాంతంగా రావండి. మీరు మసీదుకి వెళ్ళి దండం పెట్టుకోండి. మీరు పూజ ఈ ధర్మాలు యోగాలు యజ్ఞాలు పొద్దున్న 5 గంటల కంఠోపతంగా అన్ని చదువు. ఎందుకంటే ఈ బైబిల్ ఎక్కడిది అన్వేష్ అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నానో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతానా చెప్పండి? యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చలు చూపించాను. 2000 వీడియోలు చేశానే. 2000 వీడియోలు ఎన్ని చర్చలు చూపించాను? ఎక్కడ నేను చర్చ